హాయ్ దిస్ ఇస్ #you. దాసరి విజ్ఞాన్ గారు ఎప్పుడు వచ్చినా మాకు ఇదివరకటి దాకా కన్నప్ప ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే వేణుస్వామి చాలా రెగ్యులర్ టాపిక్ అయిపోయాడు. వేణుస్వామి విమానం కూలిన వేణుస్వామి, భూకంపం వచ్చిన వేణుస్వామి, ఈ రాశి బాగోపోయిన వేణుస్వామి, విజ్ఞాన్ గారు దగ్గిన తుమ్మిన వేణుస్వామి. అంతే కదండి, మనకి ఏం చేస్తాం. ఈ దిక్సూచి ఇన్స్టాగ్రామ్లో ఆయన ఎవరెవరైతే అనుకుంటారో నాకు పోస్ట్ చేయడం రాదు, కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి నా ఫొటోస్ చూడండి అని చెప్పి పోస్ట్ చేసినప్పుడు నా ఫొటోస్ ఇవ్వండి, ఇది వేణుస్వామి గారు. తర్వాత ఇంకా లేవు మన దగ్గర, అంత లేదు. కానీ బాగుందండి, ఆయన ఇలాంటివి చాలా ఉన్నాయి కళాకారులు. ఈయనని తెప్పడానికి ఈయన పెట్టుకున్నాం కానీ, లేకపోతే అన్న వేస్తే గుర్తుపట్టరు, అవి ఇంకా అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా కావాలంటే పోనీ వాడికి మైలేజ్ వచ్చిన పని లేదు, ఆ ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేసి తనే పోస్ట్ చేసుకున్నాడు కదా గతంలో నేను అని. కాదండి, ఎలా అంటే పాపం హీ వాంటెడ్ టు టెల్ నాకు పోస్ట్ చేయడం రాదని అందరు ఎందుకు అంటారు, ఐ నో హౌ టు పోస్ట్. అండ్ వాళ్ళ ఆవిడ కూడా అన్నట్టు తిరుపతి లడ్డు లాగా చాలా క్యూట్ గానే ఉన్నాడు ఇక్కడ. సో ఆడకాకి, మగ కాకి, తోకెత్తిన కాకి, తోక దించిన కాకి, ఆ కాకి ఈ కాకి అన్నట్టుగా కనీసం ఒక 6 డజన్ కంటే ఎక్కువ, డజన్కు తక్కువ ఫోటోలని ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు. ఈయనేంటి లేక ఇన్ని ఫోటోలు ఇప్పుడు ఊడిగా పెట్టేసరి ఎన్ని పూజలు చేశాడు అని ఓపెన్ చేస్తేనేమో ఇట్లా 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 ఇట్లా. అరే ఆ పోజులేంటో, ఆ కళ్ళ జోడులేంటో, ఆ బట్టలేంటో, అవి ఏంటివన్నీ అని అనుకుంటే కాదండి. ఒకప్పుడు మీరు అలా అనుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ చూసిన వాళ్ళందరికీ పిచ్చెక్కిపోయింది వేణుస్వామి. ఆయన మీరు నమ్మరు, హీ హెస్ మేడ్ పీపుల్ గో మ్యాడ్. ఏంటండి ఎవరెవరు నాకు పోస్ట్ చేయడం రాదన్నారు. అమ్మయ్య పోస్ట్ గురించి చెప్పు. అమ్మో ఆ మ్యూజిక్ ఎందుకు బాగా ఎడిట్ చేస్తాడే కదా. కాదండి, అసలు సూపర్ అని ఎలా అంటారండి. ఇది నాకు పోజ్, అదర్స్ యూ డోంట్ నో హౌ టు పోజ్ అంటారు. ఇలా ఆయన పోస్టులు పెట్టారు. సరే కదా, నేను వేణుస్వామి గారు ఒకప్పుడు పాపం మోడలింగ్ డేస్ అన్ని వదిలేసుకుని సినిమాల్లోకి ఓన్లీ క్లాప్ కొట్టి ముహూర్తం పెట్టే పంతులుగా మిగిలిపోయారేంటి, హీరోనే ఈయన సెల్ఫ్ క్లాప్ ఈయనకి ఈయన టపాక్ మన కొట్టుకుంటాడని నేను అనుకుంటుంటే మీరేమో నా దగ్గరకు వచ్చి కామాఖ్యలోకే ఎంట్రీ లేదు ఇవ్వాలంటున్నారు. ఏమంటారు అసలు నిజంగా మా వేణుస్వామి నాపగల శక్తి ఉందా మీ అందరికి? అష్టగ్రహ కూటమిలో మిమ్మల్ని నలిపేస్తారు, ఏమనుకుంటున్నారు? కామాఖ్య కూటమి. సో ఇక్కడ విషయం ఏంటంటే, రెగ్యులర్గానే ఇప్పుడు ఈయన ఎలా అయితే చార్జ్ చేస్తాడో, ఈ టూరిజం గైడ్ కదా, కామాఖ్య టూరిస్ట్ గైడ్, దుబాయ్ నుంచి ఉన్న ఒక క్లయింట్ దగ్గర 25 lakhs తీసుకున్నాడు. దీనికి పూజ చేయించడానికి. ఏం పూజ? కామాఖ్యలో పూజ. ఏమండి 25 లక్షలు ఇచ్చే క్లయింట్ ఉంటే అసలు అడిగి దరిద్రం ఏముందండి? ఇంకా ఆ పూజ కాస్ట్ తక్కువే, నేను చేస్తున్నా కాబట్టి 25 lakhs. కాదండి, 25 లక్షలు ఒక పూజకే ఇవ్వగలిగిన వ్యక్తి ఉంటే ఆడి భూమి మీద ఇంకేం దరిద్రం ఉందండి? లక్ష్మీదేవి తాండవేస్తుంటే శుభ్రంగా. నెక్స్ట్ మళ్ళీ అందుకే అలా తిరుగుతున్నాడు, హ్యాపీగానే ఉన్నాడుగా. నెక్స్ట్ తర్వాత ఆ క్లయింట్ వాడి ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి 25 lakhs ఇలా 50 lakhs 50 lakhs పూజ పట్టుకొని వీళ్ళది అక్కడికి వెళ్తే, అక్కడ యాక్చువల్గా ఏంటంటే నరకాసురుడి టైం నుంచి ఉన్న పూజారులు అనమాట. ఇప్పుడు కామాఖ్యలో ఉన్నారు, వాళ్ళ వంశీయులే, బయట లేరు పూజారులు. నరకాసురు టైం నుంచి ఉన్నారా? వాళ్ళ నుంచి ఇప్పటి వరకు అదే తరము. వాళ్ళ ఫ్లో అప్పట్లేదు. నరకాసుడు ఎప్పుడు వాడండి? ఏదో యుగం అప్పటి వాడు, మన దీపావళి పండుగ అప్పటి యుగాంతరాలు అయిపోతున్నప్పుడు వీళ్ళ హెరిడిటరీ ఎలా వచ్చిందండి? రాముల వారి హెరిడిటరీ రాలేదు, ఎక్కడ రాలేదు అలా చెప్పారు అప్పటి వాళ్ళు అనమాట. అంటే బాగా తరతరాలుగా ఎప్పుడెప్పుడు నుంచో ఉన్న వాళ్ళు. సో వాళ్ళే పూజలు చేస్తున్నారు. సరే చేయనివ్వండి. విషయం ఏంటంటే, వాళ్ళ చేస్తే ఎంత చిన్న అమౌంట్స్ ఉంటాయి. సో ఈయన ఏం చేశాడు, అంత కాస్ట్ పెట్టి పూజ చేయిస్తున్నాడని అన్ఎక్స్పెక్టెడ్గా ఆ హోటల్ బాయ్కో వాడికో వీడికో చెప్పి వాళ్ళ నోట వీళ్ళ నోట పడి అది ఆ పెద్ద ఈ పూజారుల గ్యాంగ్ లీడర్కి పెద్ద ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఆయన చెప్పాడు అందరికి, ఈయన ఫోటో చూపించేసి, ఓ 700 members ఎంతమందికో, ఇతను వస్తే ఇతని పూజలు ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి బ్యాన్ చేస్తే 2 years వెళ్ళడం మానేసి, మరి భక్తులందరూ ఉన్నారు కదా, స్టాక్ పెరుగుతుంది, భక్తుల స్టాకు. కామాఖ్యకేమో గేట్స్ బంద్. ఎటు తీసుకెళ్ళారు? శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఇటు రండి తీసుకెళ్తానని చెప్పి ఇటు షిఫ్ట్ చేశాడు వీళ్ళందరూ. ఇప్పుడు కామాఖ్యకి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి యాక్చువల్గా ఇది పెద్ద క్రైము. నేను తీసుకెళ్ళి పూజ చేయించి తీసుకొస్తా అనేది క్రైమ్. ఎంత తోడైనా 300 కట్టి ఆ లైన్లోనే పోవాలి.
అర్థమైందా? వీళ్ళని ఇటు టర్న్ చేశాడు. అక్కడ ఏం లేదండి, ఎంత ఒకటిదే, ఇటు రండి, ఇటుది, ఇది మీకు దగ్గర అసలు మీరు హోటల్ రూమ్ లోనే ఉండండి, నేను వెంకటేశ్వర స్వామిని మీ దగ్గర తీసుకొచ్చి దర్శనం చేయించి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడతానని రేంజ్ లో వాళ్ళందరినీ నమ్మిస్తున్నాడు. తర్వాత అర్థమైంది మరి కామాఖ్య గేట్స్ బంద్ అయితే ఇందులోనే ఖచ్చితంగా కామాఖ్యలోనే పూజ చేయించుకోవాలన్న ఎన్ఆర్ఐ క్లయింట్లు ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలని అర్థం కాక అప్పుడేం చేశాడంటే ఒక పురోహితుడిని, అక్కడే ఉన్న పురోహితుడిని కొనేసాడు, ఈ 700 మందిలో ఒకడిని. అతని ద్వారా పూజలు చేయించుకుంటున్నాడు ఇప్పుడు. కానీ నాకు ఒక విషయం అర్థం కదండి, ఇప్పుడు కామాఖ్య కోసమే నువ్వు కామాఖ్యకి వెళ్తేనే నీకు దోష నివారణ జరుగుతుంది, నీకు ఈ రాజయోగం పడుతుందని చెప్పి కన్విన్స్ చేసి పాతికి తీసుకున్నాడు కదా, సడన్ గా వెంకటేశ్వర స్వామి పట్ల మార్చేశాడు కదా. ఇప్పుడు నేను మీతో ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత వేణుస్వామి గారు నాకు మొన్న మీరు ఎవరండి పరిచయం చేశారు? ఎవరైనా ఇంకో ఆస్ట్రాలజర్ కామాఖ్య అతను, ఆయన్ని పరిచయం చేస్తారు. ఆయన నన్ను కామాఖ్యకి వెళ్తే నీకు అన్ని సెటరేట్ అవుతాయి అన్నారు. సో నేను చిన్నస్వామి ఎందుకు గురుస్వామి మీ దగ్గరికే వద్దాం అనుకుని వెళ్ళాను. సో మీరు నన్ను అర్జెంట్ గా కామాఖ్యకి తీసుకెళ్ళండి, నా కామాఖ్య మీరు తీసుకెళ్ళకపోతే అన్నాను అనుకోండి, తీసుకెళ్ళాడా? ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు తీసుకెళ్ళలేడా? ఏమంటాడు తెలుసా, వెంకటేశ్వర స్వామి దగ్గర రండి, లేదా అరుణాచలం రండి, ఇంకేటని రండి, పూరి రండి అంటాడు. మీరేమంటున్నారు? కామాఖ్యకి అయితే తీసుకెళ్ళలేడా? ఇంకా కామాఖ్య ఇప్పుడు తీసుకెళ్ళగలడు, 2 years బ్యాన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక పురోహితుడిని కొనేసి ఓన్లీ ఆ పురోహితుడి ద్వారానే చేయించుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన కర్మ ఏంటంటే యాక్చువల్గా అక్కడ డైలీ ఇన్ని బలులే జరగాలని ఉంటుంది, ఎంతమంది వచ్చినా. ఇప్పుడు దున్నపోతును బలి ఇచ్చావనుకో, అవి 7 కంటే ఇంకెక్కువ ఉండొద్దు, 7 or 11 కౌంట్ ఉంటుంది ఆ రోజు. అంటే ముందే ఎప్పుడో మీరు బుక్ చేసుకోవాలి. సో ఇంతకుముందు అదంతా గడిచింది. ఇంకొకటి ఉంటాయి కొన్ని కన్నె పూజలను, ఇంకేవో పూజలు, డిఫరెంట్ పూజలని 21 కన్నా నేను అనలేక ఇలా అన్నా, 21 days ఇట్లా చేసే పూజలు ఉంటాయి. పూజలని 3 రోజులు అంటున్నారు. వాటికి బాగా ఛార్జ్ చేసి తర్వాత కొన్ని జంతు బలిలు ఇస్తారనమాట. ఇట్లాంటి వాటికి ఇతను ఛార్జ్ చేస్తున్నాడు. దానికంటూ ఇంతకుముందు ఏంటంటే ఆ పూజలు అయిన తర్వాత చేసే బలులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక కౌంట్, లిమిటేషన్, మొత్తం టెంపుల్ మొత్తంలో ఆ రోజు ఇన్నే ఉండాలి, ఇంతకు మించి అవ్వకూడదు, అమ్మవారికి మంచిది కాదనేది ఏదో ఉంది. సో ఆ రోజు బలు ఇచ్చుకోవడానికి ఒక 100 members వస్తారు కదా, వాళ్ళు ముందే ఒక రోజు స్లాట్ బుక్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది మా టైం ఎప్పుడు వస్తుంది. అట్లా ఇంతకుముందు నాకు బాగా పట్టుండే. తను ఏం చెప్పాడు తెలుసా, అసలు ఎక్కడిది గౌహతికి ఇంతకుముందు ఫ్లైట్, నేను ఎప్పుడైతే కామాఖ్యకి వెళ్ళొస్తున్నా అప్పుడు నా కోసమే నేను రిక్వెస్ట్ చేసి ఫ్లైట్ వేయించాను, నా వల్లే గౌహతికి ఫ్లైట్ వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు నేను అర్జెంట్గా ఈయన దగ్గరకు ఒక 25 లక్షలు ఇలాగా తీసుకెళ్ళిపోయి, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కానీ నాకు అదంతా వద్దు, విజయవాడలో డైరెక్ట్ గా నేను తీసుకెళ్ళిపోయి కృష్ణమ్మ దగ్గర దిగే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కట్టించు, తీసుకెళ్తాడా? చక్కగా హెలికాప్టర్ లో పట్టుకెళ్తాడు, 25 లక్షలు ఇస్తాయి, ఆడదింపోయింది రెంటల్ తీసుకొని. ఏమండి ఇతను నిజంగా అన్నాడండి ఎయిర్పోర్ట్ నా వల్ల? తనే అన్నాడు. ఎయిర్పోర్ట్ కూడా, ఎయిర్పోర్ట్ కాదు, ఫ్లైట్స్. హైదరాబాద్ నుంచి గౌహతికి ఫ్లైట్స్ లేవు. నేను ఎప్పుడైతే కామాఖ్య బిజినెస్ చేశాడండి, అయితే చాలా మందికి చేశాను. నేను ఎప్పుడైతే ఒక ఫ్లైట్ లో మినిమం ఆక్యుపెన్సీ 50% ఉంటే ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతాయి. అది ప్రొపెల్లర్ బోయింగ్ వేయించాడంట, బోయింగ్ వేయించింది. మనం ఇంకా ప్రొపెల్లర్ దగ్గరే ఉన్నాం, తను వేయించింది బోయింగ్. ఎంత మాఫియా నడుస్తుందండి. 11A వీడు కూర్చుంటాడేమో మీతో వాళ్ళందరినీ ఇంకో దగ్గర చెప్తున్నారు. ఏమో నాకు దాని మీద ఉంది ఒకటి. 11A సీక్రెట్ చెప్పరా నాకు? 11A ఏం లేదు, మా లాస్ట్ టైం కూడా ఆయన బ్రతికాడు కదా, తను బ్రతికాడు కదా. ఎవరు? మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ లో తను బ్రతికాడు కదా, అందుకు అన్నాను నేను. అది సేఫెస్ట్ సీట్ అని చెప్పేసి చాలా ఆర్టికల్స్. కామాఖ్యకి మా వేణుస్వామికి ఎంట్రీ ఉందా? ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఇప్పుడు వెళ్తున్నాడా? మరి కామాఖ్యకి ఇప్పుడు ఎంట్రీ స్టార్ట్ అయితే లాస్ట్ కొన్ని న్యూస్ డిబేట్స్ లో వీటన్నిటిని అవనండి కామాఖ్యని మనం వేదికగా పెట్టుకుని వేణుస్వామి పైన షోలు చేశారు, మరి అప్పుడు వెళ్తానే ఉన్నాడు కదా? లేదా అవన్నీ పాతవి, 2 years బ్యాన్ చేశారు. పాత కర్మ అంతా మొన్న కొట్టుకుంటూ వచ్చిందా? అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏమైనా మిస్ డూయింగ్ చేస్తే ఈ కర్మ కూడా మళ్ళీ ఫ్యూచర్ లో వస్తుందా? ఇంకో విషయం చెప్పనా, రకుల్ ప్రీత్ సింగ్ ని పట్టుకెళ్ళాడు ఆ పిల్ల. రకుల్ ప్రీత్ కూడానా పట్టుకెళ్ళాడు, మరి ఏం చెప్పి పట్టుకెళ్ళాడో తెలియదు. తర్వాత వాళ్ళ ఆయన బిజినెస్ కూలిపోయింది, ఆ అమ్మాయికి సినిమాలు లేవు. ఈ అమ్మాయిని పట్టుకెళ్ళాడు, ఎవరు మన హరిహర వీరమల్ల హీరోయిన్ నిధి అగర్వాల్ని పట్టుకెళ్ళాడు. అప్పుడు ఆమె ఎన్ని సినిమాలు సైన్ చేసిందో, తర్వాత ఒక 5 ఏళ్ల పాటు ఆమెకు సినిమాలు లేవు. ఇప్పుడు రిలీజ్ అవుతుంది హరిహర వీరమల్లు.
ఈయన ఎవరినైతే తీసుకెళ్లాడో తర్వాత వాళ్ళు కనబడడం మానేశారు. వాళ్ళకి అంటే కళ్ళ ముందే శని కనబడుతుంది, మరి ఏం మంచి చేశాడో తెలియదు. నిజం, రకుల్ ప్రీత్ సింగ్ పట్టుకెళ్తే వాళ్ళ ఆయనది పెళ్ళైన తర్వాత పట్టుకెళ్ళాడండి. మా పెళ్లికి ముందో పెళ్ళైన తర్వాత ఎప్పుడో పట్టుకెళ్ళాడు. బట్ రీసెంట్ గా ఓకే, పెళ్లికి ముందు పట్టుకెళ్తే వాళ్ళ ఆయన బిజినెస్ కి ఈ పూజకి సంబంధం ఏముంది? లేదు కదా, ఏమో మరి మొత్తానికైతే ఆమె కెరీర్ లేదు, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నా కూడా సరే బాగాలేదు. చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బాగుండాలి కదా, బాగుండాలి కదా. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకున్న తర్వాత షీ షుడ్ బి గుడ్ కదా. ఆయన మొత్తం అదే ట్రేడ్ మార్కెట్ లో మీరు ఇలా రకుల్ దాకా వెళ్తున్నారు, వీణా శ్రీవాణికి మాత్రం ఏమంత పెద్ద బిజినెస్ ఉందండి పాపం? ఏమీ లేదు అనుకోవడం కానీ, మనం రకుల్ దాకా వెళ్తున్నాం. వీణా శ్రీవాణి ఏమన్నా ఇప్పుడు వీడు చేసే బిజినెస్ అంతా ఆమెకే కదా, షీఈ్ హ్యాపీ. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు అంత పేరు వచ్చిందా చెప్పండి? లేదు, ఎక్కడో ఏదో ఈవెంట్ లో వాయించుకుంటా ఉంటారు అవుట్ పాపం. షీఈ్ అ హార్డ్ వర్కర్, షీఈ్ ఎర్నింగ్ హర్ ఓన్ లైవ్హుడ్. అండ్ ఇంకా మన వేణుస్వామి అయితే క్లియర్ గా చెప్తా ఉంటాడు, నాకేం కంగారు లేదు, మా ఆవిడ తీసుకొచ్చే ఆదాయం మీద నేను బతికేయచ్చు, నాకేం పర్లేదని కూడా అన్నాడండి. అది ఆ మాట కూడా అన్నాడు, విన్నానండి ఆయన అనండి. ఆయన నేను ఇలా ఇంకా మీరు రకుల్ ప్రీత్ సింగ్ ఈ పేర్లన్నీ చెప్పారు, బట్ అతని దాంట్లో ఏం చెప్పాడంటే ఒక లేడీ తన దగ్గరకు వచ్చి పూజ చేయమనంటే డబ్బులు తీసుకోడంట. ఓహో మై గాడ్, ఆయనే చెప్పారండి. ఫోన్ చేస్తే మినిమం 10,000 వేస్తే మాట్లాడండి. విజ్ఞాన్ గారు ఇదంతా పక్కన పెడదాం. ఓకే, వేణుస్వామిని చాలా ట్రివియల్ గానే ట్రీట్ చేస్తున్నారు మీరు, నాకు అర్థమైపోయింది. నాకు కూడా వేణుస్వామి పెద్దగా అనడు. మరి ఎయిర్ ఇండియా రీసెంట్ గా ఇప్పుడు ఈ రోజు అయిన యాక్సిడెంట్ లో టైర్ బయటకు వచ్చేసింది. మరి దీని గురించి ఎందుకు ఘోషించాలి? లక్కీలీ అందరు సేఫే, అంటే సేఫ్ గా ఉన్నారు కాబట్టి దీంట్లో పెద్ద చెప్పడం చచ్చడానికి ఏం లేదు. ఏం కూర్చున్నాడా? దరిద్రాలు ఎక్కడన్నా పూర్తిగా జరిగితేనే వచ్చి చెప్తాడా? ఒకడు మనిషి హాని, ప్రాణ బలి, ఒక కుటుంబ నాశనం, సూసైడ్లు అయితేనే నోరిపుతాడా? థ్యాంక్ గాడ్ అందులో మళ్ళీ వీణా శ్రీవాణి వెళ్ళమని చెప్పలేదు. మొన్న చెప్పినట్టు మొన్న కూలే విమానంలో వాళ్ళ ఆవిడని ఎక్కిచ్చాడుగా, చంపే ప్లాన్ చేశాడా? ఏమండి ఆయన ప్లాన్ చేయడం ఏంటండి? ఆమె విధిది, విధిని చూడడం రాని విధిది. ఏ ఫ్లైట్ ముందు క్రాష్ అయితే ఆయనకు తెలుసు కదా, మరి అహ్మదాబాద్ అవింది కదా, ఆయనకు ముందు తెలుసు ఏ ఫ్లైట్ ముందు క్రాష్ అవుతుందో. ఈ ఫ్లైట్ కూడా క్రాష్ అవుతుంది. లాజిక్ ఇస్తారు. వేణుస్వామి ఒక పచ్చలుంగి కట్టుకుని పచ్చొక్క వేసుకునో లేకపోతే ఇంకేదో ఏంటో రంగులు కూడా నాకు అర్థం కావు. రేపు వేసుకొచ్చి మళ్ళీ చెప్తాడు ఆ రోజు పలానా డేట్ లో నేను కూర్చుని విమాన ప్రమాదాలు జరుగుతాయని చెప్పిన ఆ విమానంలో ఈ విమానం నాదే అయితే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. మీరు అనవసరంగా మీరందరూ బిజినెస్ చేసి ఎఫర్ట్ టైం వేస్ట్ పెడుతున్నారు. వేణుస్వామి కంటే మీకు కామన్ సెన్స్ ఎక్కువ ఉంది, సమయస్ఫూర్తి ఎక్కువ ఉంది, స్పాట్ లో రియాక్ట్ అవ్వగలుగుతారు. మీరందరూ కూడా జాతకం 2026 మీరు రాసేయండి. నా మాటనండి విజ్ఞాన్ గారు, సింపుల్ అండి, సింపుల్ అండి. అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు చెప్పి కూర్చుంటే చాలుగా, సింపుల్ అండి. ఇప్పుడు తిరుపతి లడ్డు అని ఆయన అన్నారు, ఏం తక్కువ తీసిపోయారు మీరు, చిన్న లడ్డులాగా ఉన్నారు అంతే. మీరు కూర్చొని సీరియస్ గా నేను మాట చెప్తున్నాను 2026లో నన్ను స్వామి చేశారు. ఏం లేదు విజ్ఞాన్ గారు, మీరు కూర్చున్న మాటనండి. దాంట్లో గాలి, నీరు, నిప్పు అన్నిట్లో ప్రమాదాలు ఉన్నాయి. దాని తర్వాత మీనరాశికి లాస్ట్ ఇయర్ ఎలాగో అదేం కోటం ఉంది, ఆ కోటం 2 ఏళ్ళ దాకా వెళ్ళదు. ఇదంతే. ఇక్కడ శబ్దతం గురువు శుక్ర శని డిగ్రీలు మీద 15 degrees చూసుకోవాలి. ఇదంతే. ఇంకెవరన్నా ఉన్నారంటే మటాష్. మీరు మీకు నచ్చని కలర్లు ఉంటాయి కదా, మీకు కూడా కొన్ని కలర్స్ నేను వేసుకోకూడదని, అవన్నీ మిగతా వాళ్ళకి మీరు ఆదివారం, శనివారం, శుక్రవారం, మంగళవారం ఇది వేసుకోకని చెప్పండి. గొర్రెల్లాగా వచ్చేస్తారు మీ దగ్గరికి. ద హ్యాపెనింగ్ హీరోయిన్ వచ్చి మీతో తిరుపతి పూజ చేయించుకోకపోతే నన్ను అడగండి. మీరు అందరూ ఎందుకు అండర్లుక్ చేస్తారు ఇంత బిజినెస్ మైండ్ ని? నెక్స్ట్ మళ్ళీ ఆ ఇయర్ లో జూన్కో జూలై వరకు ఆగితే ఖచ్చితంగా 4-5 ప్రమాదాలు ఏదో అయ్యే ఉంటాయి. అవన్నీ అకౌంట్ చేసుకుంటే ఈ రోజు దాకా స్పెసిఫిక్ గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి పలానా తేదీన ఇలా జరుగుతుంది, అహ్మదాబాద్ లో ఈ పర్టికులర్ టెన్యూర్ లో జరుగుతుంది, అందరూ చనిపోతారు, ఒక్కడు బ్రతికి బట్టగడతాడు, మా ఆవిడ వెళ్ళే ఫ్లైట్ లో ఆక్సిజన్ పనిచేయదు, ఇరిటేషన్ ఫేస్ తో మా ఆవిడ బయటకు వస్తుందని. అంబానీ ఈవెంట్ లో మా ఆవిడ బేరాలు కుదిరి ప్రాపర్ గా వెళ్ళి చెప్తుంది, దానికి ముందు బయట వాయించే మ్యూజిషియన్స్ అందరి గురించి కమెంట్ చేస్తుందని. వేణుస్వామి పైన మహిళా కమిషన్ కేసులు పెడతాయని, దానికి వెళ్ళి తను సారీ చెప్తాడని చెప్పి అదంతా సారీ చెప్పాడండి. అదే అంటానండి. ఓ జాతకం చెప్పే కోయిల ముందు నువ్వు కూడా ఇలా వెళ్ళి చెప్తావు చెప్పాలి కదా అతని గురించి. ఇవన్నీ ముందే కూర్చుంటే వేణుస్వామి నాస్ట్రాడమస్ బ్రహ్మంగారు మళ్ళీ పుట్టారు ఇటిట రాస్తాడని మీరు అన్నట్టు రాస్తాడు అనుకోవచ్చు. వేణుస్వామి ఆస్ట్రాలజీ అనేప్పుడు మీరు ఎందుకు అవ్వలేరు విజ్ఞాన్ గారు? మధ్యలో నేను ఎందుకండి బాబు, నాకు వద్దు దరిద్రం. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ అయింది చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి అయిపోయాడు ట్రాన్సాక్షన్. మీరు ఎంత ఆల్రెడీ మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు, మీరు గొలిసేయడమే ఆలస్యం. మీరు కామాఖ్యలోకి వెళ్ళి ఆయనలాగే కామాఖ్యలోకి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి. మీరు కామాఖ్యలో బట్టలు ఎందుకు అమ్ముతారండి? మీరు ఏంటండి, మీరు ఫ్యాన్ కదా వేణుస్వామికి. ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు, ఇది చూడమ్మా ఇదేం బట్టలు,
కామాఖ్యలో క్లాత్ పీస్ తెచ్చుకుని కుట్టించుకుంటా నేను. వేసుకునేది ఒంటి మీద కామాఖ్య నుంచి తెచ్చుకుంటాడంట ఆయన. అమ్మ బాబాయ్, మీకు తెలీదా ఇవన్నీ? చిచ్చి నేను అంత ఫాలో అవ్వనా చెప్పాలని. ఫాలో అవడం కాదండి, ఇన్స్టాగ్రామ్ లో ఒక దరిద్రం ఏంటంటే మనం ఏది చూస్తే అదే మన మీద పడతా ఉంటుంది. జబ్బు గురించి చూస్తున్నావు, క్యాన్సర్ గురించి చూస్తున్నావు, వేణుస్వామిని చూస్తున్నా, ఇలా పడతా ఉంటాయి. కామన్ అది. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో మన మొహాల మీద వేస్తూ ఉంటాయి. దాంట్లో ఇతను బట్టలు కూడా ఇప్పుడు వేసుకున్నాడు చూడండి, ఈ చీర లాంటి చొక్కా పీస్ కూడా కామాఖ్య నుంచి తీసుకొచ్చి కుట్టించుకున్నాడంట. సో విజ్ఞాన్ గారు ఇంత స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్, లెజెండ్, మాస్ పవర్ హోల్డింగ్, పద్మశ్రీ, పరమవీర చక్ర, పద్మభూషణ్ చెప్పండి. నేను అభిమానం చాటుకున్నాను వేణు పైన, మీరు ఎందుకు ఇలా అంటారు? ఇంత హ్యాండ్సమ్ వేణుని వేణుస్వామిగా మారిపోయి ఇప్పుడు కామాఖ్య బ్యాన్ పెట్టారన్న విషయం మీకెవరు చెప్పారు? కామాఖ్య బ్యాన్ పెట్టి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఏంటి మీరు ఎవరెవరితోనే వెళ్తున్నారు, ఆయన ఉన్నాడుగా తీసుకెళ్తారంటే ఆయన ఎక్స్పెన్సివ్ అని వెళ్ళట్లేదా అన్న. అబ్బాయి ఆయన బ్యాన్ చేశారుగా అక్కడ. సో మీకు ఒక స్ట్రాంగ్ సోర్స్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్. సోర్స్, సో ఈ సోర్స్ ఓన్లీ మీరే, మాకు సంబంధం లేదు. వేణుస్వామి నేనే. సో ఇట్స్ వెరీ పాసిబుల్ దాట్ ఇక్కడ నుంచి వేణుస్వామి దగ్గర కామాఖ్యకి వెళ్ళాలంటే అసలు ఇతనికి ఎంట్రీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఈయన చెప్పాడు కదా అని తిరుపతి వెళ్ళిపోకూడదు. అవుద్దు, తిరుపతిలో ఇప్పుడు కేసు వేస్తారు. ఎందుకంటే నేను తీసుకెళ్లి దర్శనం చేస్తానని తిరుపతి మీద చెప్పడం నేరం. దళారుల వ్యవస్థ లేదు తిరుపతిలో. ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ఎవరైనా టికెట్ కొనుక్కొనే వెళ్ళాలి, ఎంత తోడైనా అలాగే వెళ్ళాలి. అఫ్ కోర్స్ మంత్రులకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి అవి వాడు కాగితాలు పట్టుకొని ఓ రకంగా వెళ్ళిపోవాలి అంతే. వాడొచ్చి నేను పూజ చేపిస్తా, వీడొచ్చి నేను పూజ చేపిస్తా, నీకు కొండ మీద లడ్డు తెచ్చిస్తా, 7 కొండల స్వామినే నీతో పంపించేస్తా అంటే కుదరదు. సో ఇది విజ్ఞాన్ గారు ఈరోజు కామాఖ్యకి వేణుస్వామి నో ఎంట్రీ టిల్ డేట్ అని చెప్పారు. కానీ కామాఖ్యకి నో ఎంట్రీ అయినప్పుడు కామాఖ్య నుంచి బట్టలు తీసుకొచ్చి ఎలా కుట్టించుకుంటే నాకైతే అర్థం కావట్లేదు. బట్టలకి ఎంట్రీ ఉండొచ్చులేండి, అంటే బట్ట కోసం వెళ్తాడండి ఇప్పుడు కామాఖ్య. పూజల కోసం వెళ్ళినప్పుడు చేతితో తాను బట్టలు తెచ్చుకుంటాడు. కానీ మీరు కూడా మరీ చెప్తారు. ఎనీవేస్ మీరందరూ చూసి నాతో పాటు మీరు కూడా వేణుస్వామి లాగా మా విజ్ఞాన్ గారు ఇంకా పైకి వెళ్ళగలుగుతారని మీకు అనిపిస్తే, అండ్ రెండోది కామాఖ్య విషయం మీకు ఇది మొదటిసారి తెలిస్తే మీ ఒపీనియన్స్ అని కమెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఐఎమ్ స్టిల్ ఆస్పైరింగ్ 2026 ఇయర్ ఫస్ట్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ కూడా విజ్ఞాన్ గారు వేణుస్వామికి పోటీగా ఒక పచ్చ చొక్కా పచ్చలుంగి వేసుకుని ఈయన మన ఇంగ్లీష్ న్యూ ఇయర్ క్యాలెండర్ కూడా జాతకం చెప్పబోతున్నారు. ఎర్ర చొక్కా ఎర్రలుంగి వేసుకొని చెప్తా చూడండి. హీ ఈస్ గోయింగ్ టు బీ ద దాసరి స్వామి వాట్ ఎవర్. అండ్ వేణుస్వామి లాగా అవ్వాలనుకుంటే ఎవరైనా ఈజీగా అవ్వచ్చు. కామన్ సెన్స్ ఉండి జనాల వీక్నెస్ మీద ఎన్కాష్ చేసుకుని మనీ చేసుకునే మైండ్ సెట్ ఎవరికున్నా కూడా ఈజీగా ఎన్కాషబుల్. ఈ రోజు ఉన్న ఫాస్ట్ మూవింగ్ సొసైటీలో ఒకవేళ ఆస్ట్రాలజీని ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మాల్సి వస్తే కనుక మనసు మైండ్ ప్రతి ఒక్క మనిషిది ఇంకా పవర్ఫుల్. మన ముందున్న వ్యక్తులు నమ్ముదాం, మనం నమ్మిన దేవుళ్ళు నమ్ముదాం. అంతేగాని అరాకొర మన దగ్గర నుంచి డబ్బులు లూటీ చేసి దైవత్వం ఆస్ట్రాలజీ అన్న పేర్లతో మోసం చేసే వాళ్ళని చచ్చినా నమ్మకూడదు అని చెప్పి విశ్వసిస్తూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.